హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 6th June 2022 డైలీ కరెంట్ అఫైర్స్. మనకి ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ June 5th ప్రపంచ పర్యావరణ దినంతో పాటు ఒక 10 అంశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో 2 అంశాలు ఉన్నాయి. స్పోర్ట్స్లో మనకి 2 అంశాలు ఉన్నాయి. సో మనము ఈ సివిల్స్ ప్రిలిమ్స్ 2022 పేపర్ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీలో గత 2 ఏళ్లలో జరిగిన డెవలప్మెంట్స్ మీద మనకి ప్రశ్నలు వచ్చినాయి కరెంట్ అఫైర్స్ దృష్ట్యా. సివిల్స్ యొక్క ట్రెండ్ అంతే, కంపల్సరీ 1.5 year కంపల్సరీ చదవాల్సి ఉంటుంది. బట్ మన టీఎస్పిఎస్సి కానీ, ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, ఈ ఎస్ఐపిసి కానీ ఆ ఎగ్జామ్లో మనకి 6 months ఎనఫ్ అండి. 6 months ఎనఫ్. ఇంకేమన్నా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇంకొక 3 months మనం కలుపుకోవాల్సి ఉంటుంది. మొత్తం 9 months అనేది ఎనఫ్. 9 months అనేది ఎనఫ్. ఈ 6 months అంశాలు మాత్రం మనము డీటెయిల్డ్గా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది, చదవాల్సి ఉంటుంది. సో మనకి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అని దానికి కనిపించగానే 4 ఆప్షన్లలో మనం చెప్పినవి ఉంటేనే అవి వచ్చినట్టు. ఏదో ఒక ఆప్షన్ వస్తే వచ్చిందని చెప్పేసి అట్లా కాకుండా మనం పూర్తిగా చెప్పాల్సి ఉంటుంది, పూర్తిగా చదవాల్సి ఉంటుంది. ఒక అంశం తీసుకున్నప్పుడు దాన్ని 360 degrees యాంగిల్లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రైట్, మనం అలాగే చేస్తున్నాం, పెద్ద ఇబ్బంది అయితే ఏమి రాదు. 9 months అండి, 9 months మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మేబీ ఎగ్జామ్ అక్టోబర్ అని చెప్పేసి దాదాపు ఫిక్స్ అయింది, బట్ నాట్ కన్ఫర్మ్. మళ్ళీ ఆగస్టు నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మనకి ఎప్పుడైనా ఉండొచ్చు. సో మనకి జనవరి నుంచి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మన మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి అంతగానం నష్టం జరగకపోవచ్చు. రైట్, ఇది ఇంకొకటి, ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సివిల్స్ ప్రిలిమ్స్లో రావండి. అవి జనరల్గా మనకి ఎక్కువ అంశాలు రావు. బట్ మన ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ, గ్రూప్ 2 పేపర్ 1 కానీ, ఎస్ఐ జిఎస్ పేపరు, పీసీలో జిఎస్ పేపర్ చూస్తే మనకి రియల్ లైఫ్ సైన్స్ మనకు వస్తుంది. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉన్న స్కూల్ పుస్తకంలో ఉన్న అన్ని అనువర్తనాలు మనకి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నేను షార్ట్ నోట్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఉన్న అనువర్తనాలు మాత్రమే, నాట్ ఇన్ డెప్త్ నోట్స్, ఓన్లీ అప్లికేషన్స్ ఇన్ రియల్ లైఫ్ అని చెప్పేసి. సో అది కొంచెం చూస్తే మనకి షార్ట్ టైంలో రివిజన్ పర్పస్ పనికొస్తుంది. దాంతోపాటు ఈ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చదువుకుంటే సరిపోతుంది. రైట్, ఈ సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్ చూసి మోసపోవద్దు. అంటే ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ రాదు, ఈ అవార్డ్స్ రావు, ఈ సమ్మిట్స్ రావు, స్పోర్ట్స్ ఒక క్వశ్చన్ రాలేదు, స్పోర్ట్స్ అవసరం లేదు అనుకోవద్దు. 2021 ప్రిలిమ్స్ యూపీఎస్సీ చూస్తే మనకి 5 questions వచ్చినాయి ఇక్కడ ఈ స్పోర్ట్స్ రంగంలో. సో మనకి ట్రెండ్ అనేది యూపీఎస్సీ ప్రతి ఇయర్ చేంజ్ చేస్తూ ఉంటుంది. కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్కి దాని యొక్క ట్రెండ్ అనేది అందదు, మన ఆస్పిరెంట్స్ కూడా అందదు. కాబట్టి సో మనం ప్రతి అంశం అనేది డీటెయిల్గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో మనం జనవరి 1st నుంచి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సరిపోతుంది. సో ఫస్ట్ చూస్తే ఈ June 5 అండి. June 5 ఏంటి అంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే మనం కండక్ట్ చేసుకుంటాం. ఎందుకు, ఆ థీమ్ ఏంటి అని చెప్పేసి, ఒకటి ప్రపంచంలో ఒక 2 ప్రోగ్రామ్స్ నిన్న నిర్వహించినారు. ఇండియాలో ఒక 2 ప్రోగ్రామ్స్, తెలంగాణలో 3 ప్రోగ్రామ్స్ మనకి ఉన్నాయి. సో ఫస్ట్ చూస్తే ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, సో ప్రపంచ పర్యావరణ దినము ఎందుకు సెలబ్రేట్ చేస్తాము June 5న అంటే మనకి ఈ 1972 అండి, 1972 June 5న ఈ స్టాక్ హోమ్లో ఒక మీటింగ్ జరుగుతుంది. స్టాక్ హోమ్ డిక్లరేషన్ అని చెప్పేసి మొత్తం 26 పాయింట్స్ ఉంటాయి. సో మనం తెలుగు అకాడమీ బుక్ ఆర్థికాభివృద్ధి పర్యావరణం అని చెప్పేసి ఆ పుస్తకం చూసినట్లయితే అందులో మనకి ఈ సిలబస్ ఉంటుంది, ఈ ప్రపంచ పర్యావరణ సమ్మిట్స్ అని చెప్పేసి. అందులో 26 పాయింట్స్ ఉంటాయి మనకి. 26 పాయింట్స్ అనేది అందులో ఒక పాయింట్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ ఈ June 5న ప్రపంచ పర్యావరణ దినం అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకోవాలి. సో మనకి 1972 స్టాక్ హోమ్లో, స్వీడన్ స్టాక్ హోమ్లో ఏంటి అంటే ఈ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ మీద ఫస్ట్ టైం మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ యొక్క థీమ్ ఏంటి, ఈ 1972 యొక్క సమావేశం థీమ్ ఏంటి అంటే ఓన్లీ మనకున్నది ఒకటే భూమి, ఓన్లీ 1 ఎర్త్. సో మనకి ఫస్ట్ సమ్మిట్ ఏంటి అన్నప్పుడు 1973 వస్తుంది. దేనికి 1973 వస్తుంది అంటే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే యొక్క ఫస్ట్ సమ్మిట్ 1973ని సెలబ్రేట్ చేస్తున్నాం.
మనకి ఈ ప్రపంచ పర్యావరణం మొత్తం మీద ఫస్ట్ సమావేశం అన్నప్పుడు 1972 వస్తుంది. రెండు డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ డే అంటున్నా, ఇక్కడ మామూలుగా సమావేశం అంటున్నా. రైట్, 26 పాయింట్స్లో ఒక పాయింట్ ఇది. సో మనకి ఫస్ట్ ఈ మీటింగ్ దేని మీద, పర్యావరణ దినం కాదు, పర్యావరణం మీద ఫస్ట్ మీటింగ్ యొక్క థీమ్ ఓన్లీ వన్ ఎర్త్ ఏదైతే ఉందో, మనకి 50 ఏళ్ళు అయిపోతుంది కాబట్టి ఫస్ట్ సమావేశం అయిపోయి 2022 ప్రపంచ పర్యావరణ దినం యొక్క థీమ్ కూడా ఓన్లీ వన్ ఎర్త్ అని చెప్పేసి. సో ఫస్ట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే థీమ్ కాదు, ఫస్ట్ ప్రపంచ పర్యావరణ సమావేశం యొక్క థీమ్ అనేది ఓన్లీ వన్ ఎర్త్. సో 50 ఇయర్స్ పూర్తయింది కాబట్టి ఆ సందర్భంగా దాని గౌరవార్థం మనము అదే థీమ్ ఎంచుకున్నాము. రైట్, సో మనకి థీమ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే ఈ హోస్ట్ కంట్రీ అండి. హోస్ట్ కంట్రీ అనేది ఇన్ఫ్యాక్ట్ 50 ఇయర్స్ అయిపోయింది కాబట్టి మనం స్వీడన్ దేశాన్ని ఎంచుకున్నాము. సో 2021 చూస్తే పాకిస్తాన్, మళ్ళీ అది వేరు. సో 2022 చూస్తే మనకి స్వీడన్. సో జనరల్గా 50 ఇయర్స్ కాబట్టి సో ఫస్ట్ మీటింగ్ అనేది స్టాక్ హోమ్ కాబట్టి మనం హోస్ట్ కంట్రీగా స్వీడన్ని ఎంచుకున్నాము. నెక్స్ట్ చూస్తే ఈరోజు మనకి నిన్న ఇథియోపియా అనేది, సో ఇథియోపియా అంతకుముందు దీని పేరు ఏంటిదంటే పూర్వపు నామం అని చెప్పేసి అబిస్సీసియా అంటాం. సో మనకి కొత్త పేర్లు పాత పేర్లు అని చెప్పేసి ఈ డిఎస్సి వాళ్ళకి జీకేలో వస్తుంది, బట్ ఈ టీఎస్పిఎస్సి అనేది ఈ ప్రశ్నలు అడగడం బంద్ చేసింది. సో మనకి టర్కీ అని చెప్పేసి ఇటీవల ఈ టర్కీ అనేది టర్కీయగా మార్చుకుంది. ఎందుకు అంటే ఈ టర్కీ అంటే ఇది ఒక పక్షి పేరు వస్తుంది, ఒక విఫలమైన కంట్రీ అని చెప్పేసి వస్తుంది కాబట్టి సో టర్కీయగా పేరు మార్చుకుంది. ఈ కొత్త పేర్లు పాత పేర్లు మనకి వస్తాయి అంటే చెప్పలేం. సో మనకి స్టాక్ జేకేలో ఉంటాయి, చదువుకోవచ్చు ఈజీగా. సో ఇథియోపియా అంటే అబిసిసి అని చెప్పేసి మనం పిలుస్తాం. ఇది ఒకే రోజు 35 కోట్ల మొక్కలు నాటిందండి. అంతకుముందు నాటింది, మళ్ళీ నిన్న కూడా నాటింది, రికార్డ్ అండి. ప్రపంచంలో ఒక రోజు అత్యధిక మొక్కలు నాటిన దేశం ఏంటి అంటే ఇథియోపియా అని చెప్పేసి మనకి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్లో ఎక్కింది. సో ఇది మనకి ప్రపంచ పరంగా ఉన్నటువంటి ఇవి ప్రోగ్రామ్స్ అండి. రైట్, నెక్స్ట్ వస్తే మన ఇండియాకి వస్తే, సో ఇండియా అంటే సేవ్ సాయిల్ అంటే భూమి యొక్క నేలను కాపాడండి అని చెప్పేసి మన ఇషా ఫౌండేషన్. సో ఇషా ఫౌండేషన్ అధినేత సద్గురు, ఈ సద్గురు దీన్ని ఈ మోటార్ సైకిల్ యాత్ర అని చెప్పేసి 27 దేశాల గుండా, యాజ్ పర్ పిఐబి సైటు 27 దేశాలు, మనకి అంతకుముందు పిఐబి సైటు 26 దేశాలు, ఒకటే సైటు 2 నెంబర్స్. రైట్, మనము లాస్ట్ది అప్డేట్ది 27 దేశాలు మనం నేర్చుకోవచ్చు. మరి 26కి ఇస్తే ఎట్లా అంటే మనం పిఐబిలో వచ్చిన స్క్రీన్ షాట్ తీసి పెట్టినాం కాబట్టి ఇన్ఫ్యాక్ట్ మనం అది మెయిల్ చేస్తే సరిపోతుంది. సో యాజ్ పర్ పిఐబి 27 దేశాలలో ఈ మోటార్ సైకిల్ యాత్ర 100 రోజుల పాటు జరుగుతుంది. మార్చి 21న స్టార్ట్ చేస్తాడు మన సద్గురు. ఈ జూన్ 5 కట 75 రోజులట. మరి ఏ రకంగా అయిందో నాకు తెలుస్తలేదు కానీ అరే 21 స్టార్ట్ అయింది, అది 100% వాస్తవం, మనము చూసినాం కూడా. సో 21 స్టార్ట్ అయింది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ అవి 11 డేస్, ఏప్రిల్ 30 డేస్, మే 31 డేస్, ఇవి 5 డేస్, మనకి ఇంచుమించు 77 డేస్ అవుతుంది. రైట్, ఒకవేళ మార్చి 23న స్టార్ట్ అయితే 75 డేస్ అవుతుంది. సరే, మొత్తం మీద 75 డేస్ సెలబ్రేషన్స్ అనేది జూన్ 5న జరిగింది. సేవ్ సాయిల్, ఈ సెలబ్రేషన్స్ అనేది మన ప్రధానమంత్రి మోడీ ప్రసంగిస్తాడు. ఈ మోటార్ సైకిల్ యాత్ర స్టార్ట్ అయింది మాత్రం లండన్లో మన ఇషా ఫౌండేషన్ సద్గురు. సో నిన్న ఢిల్లీలో ప్రసంగిస్తూ మోడీ ఈ సేవ్ సాయిల్ గురించి మాట్లాడుతూ ఈ సాయిల్, నేలలో ఉన్న రసాయనాలు అనేవన్నీ మనం పారద్రోలాల్సి ఉంటుంది. అంటే కెమికల్ ఫ్రీ ల్యాండ్ మనం చేపట్టాలి, అందులో ఉన్న జీవులు రక్షించాలి అని చెప్పేసి, భూగర్భ జలాన్ని పెంచాలి, నేల సారాన్ని పెంచాలి, నేల కోత, ఎరిషన్ ఆఫ్ సాయిల్ని అరికట్టాలని చెప్పేసి, దీనికోసం ఫారెస్ట్రీ, అడవి శాతాన్ని పెంచాలని చెప్పేసి కొంత ప్రసంగిస్తాడు. ఈ సేవ్ సాయిల్లో ప్రసంగించాడు. సో సేవ్ సాయిల్ అని చెప్పేసి మనకి ఇదే ప్రోగ్రామ్ సేమ్ మన తెలంగాణలో ఒక మహిళ, ఒక అమ్మాయి, ఇన్ఫ్యాక్ట్ వెన్నెల అని చెప్పేసి, సో వెన్నెల ఈమె కామారెడ్డి నుంచి 5000 కిలోమీటర్స్ సైకిల్ యాత్ర చేపట్టింది. సో 33 జిల్లాలలో ఈమె సైకిల్ యాత్ర వెన్నెల అని చెప్పేసి. సేవ్ సాయిల్ సేమ్ ప్రోగ్రామ్, బట్ ఇద్దరు పర్సన్స్ వేరు. తెలంగాణలో ఉన్న వెన్నెల, ఇండియాలో ఉన్న సద్గురు ఇషా ఫౌండేషన్ అని చెప్పేసి.
సో ఇషా ఫౌండేషన్కి సపోర్టుగా ఎవరున్నారు అంటే IUCN అండి. సో IUCN అంటే మనకి ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ నేచర్ అని చెప్పేసి అంతరించిపోతున్న జాతులని ఈ లిస్ట్ ప్రకటిస్తుంది, రెడ్ లిస్ట్ అని చెప్పేసి. సో ఇది సపోర్ట్ చేస్తుంది. మనకు ప్రశ్న వస్తుంది, ఈ స్టేట్మెంట్ రూపంలో ప్రశ్న వచ్చినప్పుడు మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్ అబ్జర్వ్ చేస్తే ఈ 100 ప్రశ్నలలో ఏ ఒక్క ప్రశ్న కూడా మనకి డైరెక్ట్ బిట్ లేదండి. ఏదో ఒక 5-6 బిట్లు ఉన్నాయి, కానీ మొత్తం 1 2 3 3 2 4 ఒక పేరు కరెక్ట్, 2 పేర్స్ కరెక్ట్. ఇంకా ఆ పేపర్ చూస్తారు మన టీఎస్పీఎస్సీ పేపర్ సెట్టర్స్, దాన్ని ఫాలో అవుతారు కంపల్సరీ. అంటే మన రానున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూస్తే అంత హార్డ్ రాకపోవచ్చు, కానీ మొత్తం మీద క్వశ్చన్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ 4 ఇచ్చేసి ఒక పేర్ కరెక్ట్ ఉన్నది, 2 పేర్స్ కరెక్ట్ ఉన్నాయి, 3 పేర్స్ కరెక్ట్ అని చెప్పేసి ఇస్తే ఇవ్వచ్చు. రైట్. నెక్స్ట్ ఇండియా ఇంకొకటి ఈ లైఫ్ అని చెప్పేసి చేపట్టింది. ఈ లైఫ్ అంటే ఏంటంటే సో లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. లైఫ్ స్టైల్ అంటే జీవన సరళి అనేది ప్రకృతి పరంగా ఉండాలని చెప్పేసి ఈ మోడీ 2021 లాస్ట్ టైము ఈ గ్లాస్గో మీటింగ్ ఏదైతే ఉందో, గ్లాస్గో అంటే లండన్లో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది COP26 అండి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 మీటింగ్లో ఈ లైఫ్ అనే ఒక ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ని మోడీ ప్రతిపాదిస్తాడు. సో ఈ లైఫ్ అనే ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ అంటే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ఇన్నోవేషన్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని నిన్న June 5న మోడీ స్టార్ట్ చేశాడు. సో లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, మన యొక్క విధానం అనేది జీవన సరళి అనేది ప్రకృతికి అనుకూలంగా, పర్యావరణానికి అనుగుణంగా ఉండాలని చెప్పేసి. సో దీనికోసము ఈ లైఫ్ సో లైఫ్ గ్లోబల్ కాల్ ఫర్ పేపర్స్. సో నేను నోట్స్ ఇస్తాను. సో లైఫ్ గ్లోబల్ కాల్ ఫర్ పేపర్స్ అని చెప్పేసి కొన్ని పేపర్స్ని ప్రింట్ చేసి ఈ ప్రపంచంలో ఉన్న మేధావులు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, పర్యావరణ సంస్థలు, పర్యావరణ ప్రేమికులకి వీటిని పంచిపెడుతున్నారు. వాళ్ళు పర్యావరణానికి ఎటువంటి ప్రోగ్రామ్స్ చేపడితే మంచిగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు తమ యొక్క అభిప్రాయాలను వెల్లడించాల్సి ఉంటుంది. సో ఇది లైఫ్ అనే ఇనిషియేటివ్ స్కీమ్ అనేది ఎవరిది అంటే ఇండియా ప్రభుత్వం ప్రతిపాదించింది. అట్లనే ఇండియా ప్రభుత్వం ఇంతకుముందు ISCA అని చెప్పేసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి కూడా మనకి ప్రతిపాదించింది. సో ఇది ఇండియానే, ఈ లైఫ్ కూడా ఇండియానే. అది మన లైఫ్ గురించి అండి. నెక్స్ట్ చూస్తే క్లీన్ అండ్ గ్రీన్ అనే ప్రోగ్రామ్. సో క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్. సో క్లీన్ అండ్ గ్రీన్. సో ఇందులో ఏముంటుందంటే క్లీన్ అండ్ గ్రీన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హౌస్ అండ్ అర్బన్ అఫైర్స్, ఈ పట్టణ సంస్థ ఏదైతే ఉందో మినిస్ట్రీ అనేది, అది ఈ ప్రోగ్రాం లాంచ్ చేసింది. దీనిలో భాగంగా 2022 జూన్ 30 కల్లా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని పట్టణ స్థానిక సంస్థల్లో లేకుండా చేయాలి. అది అండి క్లీన్ అండ్ గ్రీన్ యొక్క స్కీమ్. ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు దీన్ని లాంచ్ చేస్తారు June 5న. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఏదైతే ఉందో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని June 30 కల్లా పూర్తిగా తొలగించాలి పట్టణ స్థానిక సంస్థల్లో. సో ఇండియా కూడా మొత్తం జూన్ మాసం కల్లా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధిస్తుంది అని చెప్పేసి మనకు ప్రోగ్రామ్ ఉంది ఆల్రెడీ. సో అది అట్లా. నెక్స్ట్ మనకి ఇస్రా అని చెప్పేసి ఒక అవార్డు వచ్చిందండి నిన్న, ఇంటర్నేషనల్ సస్టైనబుల్ రైల్వే అవార్డు అని చెప్పేసి. ఏ రైల్వే అయితే ఈ పర్యావరణం వైపు కృషి చేస్తుందో, ఈ జీరో కార్బన్ వైపు కృషి చేస్తుందో, కార్బన్ ఎమిషన్స్ లేకుండా చేస్తుందో ఆ రైల్వేకి ఇస్రా అవార్డు ఇస్తారు, ఇంటర్నేషనల్ సస్టైనబుల్ రైల్వే అవార్డు అని చెప్పేసి. సో ఇండియన్ రైల్వేకి వచ్చింది. మనకు ఒకసారి గతంలోకి వెళ్తే జనవరి మాసం వరకు వెళ్తే గిట్ట ఈ ఇండియన్ రైల్వే అనేది 2030 కల్లా జీరో కార్బన్ నెట్ అని చెప్పేసి కార్బన్ ఫ్రీగా ఉండే మినిస్ట్రీగా అది ఒక దాని ఏమంటారు ఒక లక్ష్యాన్ని ఎంచుకుంది. సో 2030 కల్లా ఇండియన్ రైల్వేస్ అనేది జీరో కార్బన్ నెట్ సాధించాలి. జీరో కార్బన్ నెట్ అంటే నెట్ జీరో కార్బన్ అంటే కార్బన్ ఎమిషన్స్ ఎంత వస్తుందో అంతే కార్బన్ ఎమిషన్స్ తీసుకోగల పర్యావరణాన్ని అక్కడ పెంపొందించాల్సి ఉంటుంది. నెట్ చూస్తే నికర ఫలితం చూస్తే జీరో వస్తుంది 2030 కల్లా. ఈ ముంబై స్టేట్ చూస్తే ముంబై పట్టణం చూస్తే 2050 కల్లా సాధించాలి. ఇండియా చూస్తే 2070 కల్లా సాధించాలి. 2070 ఇండియా,
2050 చూస్తే ముంబై, 2030 చూస్తే ఇండియన్ రైల్వేస్. దానిలో భాగంగా ఇండియా రైల్వే ఫస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ అనేది ఈ బినా నగరంలో స్టార్ట్ చేస్తుంది. ఎక్కడ ఇది? మధ్యప్రదేశ్లో బినాలో స్టార్ట్ చేస్తుంది. సో సోలార్ పవర్ ప్లాంట్ వచ్చిందంటే, సోలార్ వచ్చిందంటే ఆ ఎనర్జీ ద్వారా మనకి కార్బన్ రాదు, క్లీన్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి సో కార్బన్ ఎమిషన్స్ రావద్దు అంటే ఇటువంటి సోలార్ పవర్ ప్లాంట్ కానీ, లేదా ఈ గాలి విద్యుత్ కానీ, విండ్ పవర్ కానీ, లేకుంటే ఎలక్ట్రిసిటీ కానీ, మనం హైడ్రోజన్ ఇంధనం కానీ, అటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ లాంచ్ చేయాల్సి ఉంటుంది. దానిలో భాగంగా ఈ బినాలో, ఈ మధ్యప్రదేశ్లో ఫస్ట్ రైల్వే సోలార్ పవర్ ప్లాంట్ అనేది వచ్చింది. రైట్. ఇంకోటి పునీత్ సాగర్ అభియాన్ అని చెప్పేసి ఈ నేషనల్ క్యాడెట్ కాప్స్ అని ఎన్సీసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు స్వచ్ఛ భారత్ మీద అవేర్నెస్ తెప్పించేందుకు ఈ వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో, సరస్సులు, నదులు, చెరువులు, సముద్రాల పొంటి ప్లాస్టిక్ లేకుండా ఏర్పడేస్తున్నారు. అదే పునీత్ సాగర్, సాగర్ని పునీతం చేయాలని చెప్పేసి, శుభ్రం చేయాలని చెప్పేసి, సముద్రాన్ని శుభ్రం చేయాలి అని చెప్పేసి ఒక ఎన్సీసీ వాళ్ళు ఈ స్కీమ్ని May 30 నుంచి స్టార్ట్ చేసిండ్రు. June 5 నాడు కూడా దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. సో నెక్స్ట్ వస్తే తెలంగాణకి వస్తే ఈ సేవ్ సాయిల్ నేను ఆల్రెడీ డిస్కస్ చేసినాం మనం. వెన్నెల అనే అమ్మాయి కామారెడ్డి నుంచి 5000 కిలోమీటర్స్ సైకిల్ తొక్కుతూ 33 జిల్లాలు విజిట్ చేస్తుందట. రైట్. ఇంకోటి ఇది కల్పతురు. సో మనకి కల్పతురు అంటే ఏంటిదంటే ఒక ప్రోగ్రాం పేరండి. ఈ కల్పతురు అనేది బ్రహ్మకుమారి సమాజ్ అనేది ఒక సంస్థ ఉంటుంది. ఆ బ్రహ్మకుమారి సమాజ్ అనే సంస్థ నిన్న 45 lakhs మొక్కలు నాటిందండి. కల్పతురు తరు అంటే చెట్టు కదా, రైట్. కల్పతరు అని చెప్పేసి ఇది ప్రోగ్రామ్ని బ్రహ్మకుమారి సమాజ్ అనేది లాంచ్ చేసింది నిన్న. 45 lakhs అనేది మొక్కలు నాటింది మనకి. నెక్స్ట్ బెస్ట్ కన్జర్వేటర్ అవార్డు అని చెప్పేసి మనకి ఈ జల సాధన సమితికి వచ్చిందండి. సంస్థ పేరు జల సాధన సమితి. బెస్ట్ కన్జర్వేటర్ అవార్డు ఎవరైతే అడవుల కోసము, పర్యావరణ కోసము కృషి చేస్తారో వాళ్ళకి అవార్డు వస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది జల సాధన సమితి అని చెప్పేసి ఒక సంస్థ. ఈ సంస్థ యొక్క అధినేత ఎవరు అంటే సో మనకి దుషర్ల సత్యనారాయణ అని చెప్పేసి ఆ సమితి అధ్యక్షుడు. ఇతను తన యొక్క సొంత భూమిలో 70 ఎకరాలట సొంత భూమిలో మొత్తం అడవిని నాటిండు. సో అడవిని పెంచిండు. మొక్క పెంచితే అడవి అయిపోయిందని చెప్పేసి మనకి తెలంగాణ ఉద్యమంలో ఈ 1969 ఉద్యమంలో ఇటువంటి పేరు వస్తుందండి. ఇతను వేరు, అతను వేరు. ఇతను ఎవరు? దుషర్ల సత్యనారాయణ. ఆయన ఎవరు? మనకి ముచ్చర్ల సత్యనారాయణ. సో మనకి 69లో వస్తుంది ఈ ముచ్చర్ల సత్యనారాయణ అని చెప్పేసి. ఈయన ఎవరు అంటే ఈ తెలంగాణ ప్రాంతీయ రక్షణ సమితి అని చెప్పేసి మన వర్ధన్నపాట ఎమ్మెల్యే పురుషోత్తమరావు స్థాపిస్తాడు. ఆ సమితికి ఈయన ప్రధాన కార్యదర్శి, ఈ ముచ్చర్ల సత్యనారాయణ అని చెప్పేసి. రైట్. ఇదంతా మనకి ఈ June 5న వివిధ ప్రోగ్రామ్స్ తెలంగాణ, ఇండియా చూస్తే మనకు 2 ఉన్నాయి. ఈ సేఫ్ సాయిల్ లైఫ్ ప్రోగ్రామ్, క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్, పునీత్ సాగర్ అభియాన్. తెలంగాణ చూస్తే సేవ్ సాయిల్, కల్పతరు, బెస్ట్ కన్జర్వేషన్ అవార్డు. ప్రపంచం చూస్తే వరల్డ్ డే, నెక్స్ట్ ఇథియోపియా అని చెప్పేసి ఉన్నది. ఎస్, మనకి ఇవన్నీ కంపల్సరీ వస్తాయి. ఫస్ట్ డే ఎప్పుడు? 1972లో ఫస్ట్ మీటింగ్, ఫస్ట్ డే సెలబ్రేషన్ మాత్రం 1973. సో అప్పుడు థీమ్ ఏంటి అంటే ఇదే థీమ్ మనకి ఉన్నది. ఏది? ఓన్లీ 1 ఎర్త్ ఉన్నది, దాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి. సో నెక్స్ట్ మనకి ఇండియన్ పాలిటీలో సో పుష్కర్ సింగ్ ధామీ అండి. సో పుష్కర్ సింగ్ ధామీ ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టరు. సో ఇతను ఏది ఈ సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఫిబ్రవరిలో జరిగినాయి, మనం డిస్కస్ చేసినాం. ఈయన ఓడిపోయిండు. సో జనరల్ ఎలక్షన్స్లో ఓటమి పాలైండు. అయినప్పటికీ సీఎంగా అపాయింట్మెంట్ అవుతాడు, గవర్నర్ నియమిస్తాడు. సో 6 months లోపల ఎన్నిక కావాలి అని చెప్పేసి మనకి 75 ప్రకారము లోక్సభ లేదా రాజ్యసభకి ఎన్నిక కావాలి, లేదా 164 స్టేట్కి వస్తే 4 ప్రకారం అయితే
ఒక సభ్యుడు 6 మంత్స్ కంటే సభ్యత్వం లేకుండా మంత్రిగా ఉండద్దు. ఆ 6 మాసాల్లోగా ఏదో ఒక సభలో సభ్యత్వాన్ని పొందాలి. సో పుష్కర్ సింగ్ ధామి అనేది నిన్న ఈ చంపావత్ నియోజకవర్గం నుంచి 93% ఓట్లతోని గెలుస్తాడండి. సో ఓట్ల సంఖ్య పరంగా 50,000 ఎంతో ఉంటుంది, కానీ శాతం పరంగా చూస్తే మొత్తం ఓట్లలో 93%, 92.9 ఎంత ఉంటుంది, రౌండ్ ఫిగర్ చేస్తే 93 వస్తుంది. సో మనకి ఇతను అత్యధిక మెజార్టీ రికార్డు ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అని చెప్పేసి అదొకటి రికార్డ్ అండి. మనకి ఇంతకుముందు ఖతీమా అని చెప్పేసి ఈ ఖతీమా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి భువన చంద్ర చేతిలో ఓడిపోయిండు. ఈ ప్రశ్న వస్తే చెప్పలేం మనం. సో ఖతీమా నియోజకవర్గం ఖతం అయిపోయిండు భువన చంద్ర అని చెప్పేసి. సో భూమి లోపల పాతి పెట్టిండు, ఖతం చేసిండు. సో ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ పుట్టుకొచ్చిండు చంపినప్పటికీ అని చెప్పేసి మనం అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. అట్లా గుర్తుపెట్టుకోకపోయినా మొత్తం మీద చంపావత్ గుర్తుపెట్టుకోవాలి, ఖతీమా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మొత్తం మనకి 10 అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్నాయండి. సో ఫస్ట్ ఫిషింగ్ క్యాట్ సెన్సెస్. మనకి మొట్టమొదటిసారిగా ప్రపంచం మొత్తంలోనే ఫిషింగ్ క్యాట్ అండి, వన్ ఆఫ్ ది క్యాట్ ఇది, ఈ ఫిష్ని తింటుంది. సో ఇది సరస్సులలో ఉంటుంది ఎక్కువ చూస్తే, ఇది అంతరించిపోతున్న జీవిలో ఉన్నదండి ఇది. సో ఫిషింగ్ క్యాట్ అనేది సెన్సెస్ తొలిసారిగా లెక్కిస్తారు ఎక్కడంటే ఒడిషా రాష్ట్రంలో. సో మనకి ప్రపంచం మొత్తంలోనే ఈ ఒడిషా రాష్ట్రంలో ఉన్న చిలకా సరస్సు ఏదైతే ఉందో, ఉప్పునీటి సరస్సు, ఈ చిలకా సరస్సు అనేది ఈ ఆసియాలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు, లేకుంటే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అని చెప్పేసి దీన్ని పిలుస్తాం. ఈ చిలకా సరస్సులో ఉన్న ఫిషింగ్ క్యాట్ లెక్కించినలు. సో మనకి చిలికా డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు లెక్కిస్తారు, CDA, చిలికా డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు లెక్కిస్తారు. సో దీని ప్రకారం మొత్తం 176 ఉన్నాయట. 176 మనకి ఈ ఫిషింగ్ క్యాట్ అనేది ఉన్నది. సో మామూలు క్యాట్ వేరు, భూమి మీద ఉంటుంది. ఫిషింగ్ క్యాట్ వాటర్లో ఉంటుంది, ఫిష్ తింటూ ఉంటుంది. ఫిష్ కానీ చిన్న చిన్న పురుగులు, ఆ బాతులు వాటిని తింటూ ఉంటుంది. రైట్, ఇది మనకి వార్తల్లో ఉంది, హిందూ పేపర్లో మనకి వచ్చింది ఇది. ఈ చిలకా సరస్సు ఒకసారి మనం చూస్తే మనకు ర్యామ్సార్ సైట్స్ అని చెప్పేసి, ర్యామ్సార్ ఒప్పందం అని చెప్పేసి ఉంటుంది. వెట్లాండ్స్ మీన్స్ చిత్తడి నేల అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. February 2న దీన్ని జరుపుకుంటాం, FAB 2 అని చెప్పేసి పిలుస్తాం. సో ఆ FAB 2 ఈ వెట్లాండ్ డే ఏదైతే ఉందో, ఇండియాలో ఫస్ట్ ర్యామ్సార్ సైట్ ఏదైనా ఉంది అంటే అది చిలకా సరస్సు అండి. సో ఇండియాలో ర్యామ్సార్ సైట్స్ అని చెప్పేసి ఫస్ట్ ఇది ఏంటిదంటే చిలకా సరస్సు. ఇండియాలో మొత్తం ఏమున్నాయంటే యాజ్ పర్ PIB డేటా ప్రకారం అయితే మనకి 49 ఉన్నాయి. సో మనకి ఈ February 2న చూస్తే ఆ రోజు మనకి ఈ హర్యానాలోని సుల్తాన్పూర్ మీటింగ్ అని చెప్పేసి జరుగుతుంది. సుల్తాన్పూర్ అనేది గురుగ్రామ్లో ఉంటుంది. ఇది ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రము. ఆ సుల్తాన్పూర్ అభయారణ్య కేంద్రంలో మీటింగ్ పెడితే అక్కడ 2 అనేది కొత్తగా ఆమోదించబడతాయి. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. 2 ఏంటి అంటే, ఒకటేమో బఘీరా అని చెప్పేసి. ఈ బఘీరా అంటే ఇది ఎక్కడ ఉన్నది, ఉత్తరప్రదేశ్లో ఉన్నది. సో బఘీరా అని చెప్పేసి అది ఒకటి అభయారణ్యం అనేది ర్యామ్సార్ సైట్గా చేస్తుంది. ఇంకా ఒకటి కిజాడియా. సో కిజా అండ్ గిజా, సో గుజరాత్ అని చెప్పేసి పిలుస్తాం. సో బఘీరా అంటే మనకి ఈ జంగిల్ బుక్ సినిమాలో ఆ ఎలుగుబంటి పేరు బఘీరా అని చెప్పేసి, బఘీరా ఎలుగుబంటి. సో బఘీరా కాదు, బాలు ఎలుగుబంటి. ఈ బఘీరా అంటే ఆ చిరుతపులు అయి ఉంటుంది మొత్తం మీద. రైట్, ఈ బఘీరా అంటాం. ఇక్కడ కిజాడియా మొత్తం 49 ఉన్నాయి వెట్లాండ్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి ర్యామ్సార్ సైట్స్ ప్రకారం అవి ఉన్నాయి. సో ఇది మనకి చిలకా సరస్సు గురించి. అయితే మనకి ప్రశ్న వస్తే ఇట డెప్త్గా ఈ ఫిషింగ్ క్యాట్ అనేది వన్యప్రాణి సంరక్షణ చట్టం అని చెప్పేసి మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో ఉంటుంది. ఇది షెడ్యూల్ 1 కింద ఉంది అండి. అంటే అంతరించిపోతున్న దానిలో చేరుస్తారు. షెడ్యూల్ 1 కింద ఉంది. ఈ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ నేచర్లో ఇది రెడ్ లిస్ట్లో ఉంది. సో రెడ్ లిస్ట్లో కూడా ఉంది. మన ఎర్ర చందనము అని చెప్పేసి అది కూడా ఈ IUCNలో రెడ్ లిస్ట్లో ఉంటుంది. ఇటీవల కొత్తగా దాన్ని చేర్చిండ్లు, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో నెక్స్ట్ ఎక్స్ సంపిత్రి. సో
సో సంపిత్రి అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది? వార్షిక సమావేశము ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య సంయుక్త సైనిక విన్యాసము. సో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్, ఇవి నెంబర్ ఆఫ్ వస్తున్నాయి మనకి జనవరి నుంచి. ఒక దగ్గర పేపర్లో రాసుకుంటే ఈజీగా ఉంటుంది. సో నేను ఒక కోడ్ వేస్తా, జూన్ తర్వాత జూలై మాసంలో ఈ అన్ని కలిపి. సో ఇంతవరకు ఏమేమి జరిగినాయో అన్నీ ఒక దగ్గర రాసి పడేసి, సో చిన్న కీవర్డ్ సహాయంతో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మనకి బంగ్లాదేశ్ అండ్ ఇండియా అని చెప్పేసి జాయింట్ మిలిటరీ, సో ఇది సైనిక విన్యాసం అండి. మనకి జరిగింది జషోర్ మిలిటరీ స్టేషన్. సో జషోర్ ఉన్నది ఇండియా కాదు, బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ మనకి ఇది వార్తల్లో ఉంది. అయితే ఇటీవల ఇండియా బంగ్లాదేశ్ మధ్య నావిక విన్యాసం జరిగింది. జాయింట్ నావల్ ఎక్సర్సైజ్ లాస్ట్ 1 వీక్ బ్యాక్ మేబీ. ఏంటిది? ఈ బొంగో సాగర్ అని చెప్పేసి జరిగింది. సో బొంగో సాగర్ ఏంటి అంటే జాయింట్ నావల్ ఎక్సర్సైజ్. ఇది కూడా జరిగింది బంగ్లాదేశ్లోని మాంగ్లా. సో మాంగ్లా పోర్ట్ ఉంటుంది, అక్కడ జరిగింది. ఇటీవల ఇండియా బంగ్లాదేశ్ మధ్య కోఆర్డినేషన్ పెట్రోలింగ్ అని చెప్పేసి ఈ నావిక దళాలు సెలబ్రేట్ చేసుకున్నాయి. అది కార్ప్యాట్ అండి. అది కార్ప్యాట్ అంటే సో కోఆర్డినేషన్ పెట్రోలింగ్ అని చెప్పేసి. ఇదేమో ఇండియా బంగ్లాదేశ్ నెవీ, ఇది ఇండియా బంగ్లాదేశ్ నెవీ మధ్య ఎక్సర్సైజ్, ఇది ఇండియా మిలిటరీ మధ్య ఎక్సర్సైజ్. సో మనకి సంపిత్రి అండ్ బొంగో సాగర్ అండ్ కార్పట్ అనేవి 3 వచ్చినాయి మనకి. సో నెక్స్ట్ చూస్తే 10% ఈబీపీ ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అనేది జనరల్గా మనకి ఏంటి అంటే ఇది నేషనల్ బయోఫ్యూల్ పాలసీ, జాతీయ జీవ ఇంధన పాలసీ 2018లో వచ్చింది. దీన్ని ఇటీవల అమెండ్మెంట్ చేసినారు, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో దీని గురించి చెప్పేటప్పుడు మోడీ 2020-2025 ఒక రోడ్ మ్యాప్ అనౌన్స్మెంట్ చేస్తాడు. ఆ రోడ్ మ్యాప్ ప్రకారము మనము 10% అనేది పెట్రోల్లో ఇథనాల్ని బ్లెండ్ చేసే లక్ష్యము నవంబర్ 2022 ఉంటుంది. అదే 20% ఇథనాల్ని బ్లెండ్ చేసే ప్రోగ్రామ్ అనేది 2030 ఉంటుంది జనరల్గా. అయితే ఇటీవల దీన్ని ఒక 5 years ముందుకు జరిపిండ్లు, అంటే 2025-26కి జరిపిండ్లు దీన్ని. ఇదేమైందంటే నిన్న June 5 ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా ఒక 5 months బిఫోరే ఇది లక్ష్యాన్ని చేరుకున్నాం మనము. సో నవంబర్ కావాల్సింది ఈ June 5 అయింది. ఇది రికార్డ్ అండి. సో June 5, 2022 మన ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం మనం చేరుకున్నాం. 5 months ముందుగానే చేరుకున్నాం అని చెప్పేసి నిన్న పిఐబి వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు. రైట్, ఇది వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అండి. సో మనకి స్టేట్మెంట్ రూపంలో ప్రశ్న వచ్చినప్పుడు ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ వల్ల లాభాలు ఏంటి అని చెప్పేసి మనకు ప్రశ్న వస్తుంది. ఫస్ట్ వస్తే మనము పెట్రోల్ అనేది దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి సో మనకి ఇంధన భద్రత వస్తుంది. ఇథనాల్ని కలిపితే ఇంధన భద్రత వస్తుంది, దిగుమతి బిల్లు అనేది తగ్గిపోతుంది. సో మనకి డాలర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి విదేశీ మారక నిల్వలు అనేవి తగ్గకుండా ఉంటాయి, భద్రత ఉంటుంది. సో మనకి పెట్రోల్తో పాటు ఇథనాల్ ఉంటుంది కాబట్టి సో చీప్లో వస్తుంది, చీప్ అండ్ బెస్ట్ అని చెప్పేసి, అండ్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, ఇట్లా మనకు కొన్ని లాభాలు ఉంటాయి. సో మనం వాటిని రాసుకుంటే ఒక దగ్గర ఈజీగా మనం స్టేట్మెంట్ రూపంలో ప్రశ్న వచ్చినప్పుడు ఈజీగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఈ నెంబరింగ్ మీద కాకుండా దీని యొక్క అప్లికేషన్ మీద మనం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సో అనువర్తనము అంటే ఇది. సో ఇథనాల్ని జనరల్గా మనము షుగర్ కేన్ అని చెప్పేసి చెప్పినాం. చక్కెరని ఇటీవల దీన్ని ఎక్స్టెండ్ చేసిండు, దాని యొక్క సోర్స్ అనేది. ఈ బియ్యం కానీ, ఈ ఆలుగడ్డ కానీ, లేదా జొన్నలు, ఈ స్వీట్ జొన్న అని చెప్పేసి దాన్ని, సో కొన్నిటిని ఈ కాబ్స్, మెయిజ్, మొక్కజొన్న కూడా దీన్ని యాడ్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది ఇండియాకి. సో ఇది ఇంకా చెప్పాలంటే వ్యవసాయానికి కూడా ఇది బూస్ట్ లాగా పనిచేస్తుంది, అంటే రైతులకు కూడా. ఎందుకంటే చెరుకు అనేది ఇది కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. చెరుకు రైతుకి ఇది ఉపయోగం ఉంటుంది. ఇటీవల చెరుకు మీద కంప్లీట్గా నిషేధం అనేది విధించలేదు, గుర్తుపెట్టుకోవాలి. జూన్ నుంచి మనకి నిషేధం అమల్లో ఉంది, బట్ కంప్లీట్ కాదు, కొద్ది పరిమిత స్థాయిలో. సో నెక్స్ట్ మనకి ఇస్రా అవార్డు మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. మనకు వచ్చింది ఈ జీరో కార్బన్ని
ఎఫెక్ట్గా వాడుకున్నందుకు టెక్నాలజీని ఇండియన్ రైల్వేకి వచ్చింది అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. నెక్స్ట్ నోరో వైరస్, ఇది ఇంకో వైరస్ అండి. మనకు వార్తల్లో ఉన్న వైరస్ మీద ప్రశ్న వస్తుంది. సో మనకి మంకీ ప్యాక్స్ వైరస్ ఉంది, డిస్కస్ చేసినాం పూర్తిగా. ఇంకా దాని ప్రశ్న వస్తే కంపల్సరీ దాని నుంచి రావాల్సిందే. వెస్ట్ నైల్ వైరస్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఏంటి అంటే నోరో వైరస్, మనకేంటి కారణము? ఎస్, నోరో వైరస్ కారణము ఎక్కడ గుర్తించబడింది అంటే కేరళలో. సో మనకి ఎక్కువ వైరస్లు మనకి కేరళలో గుర్తించబడతాయి జనరల్గా. సో కేరళ వేస్టా అని అట్లా మనం చెప్పొద్దు, వాళ్ళ టెక్నాలజీ అనేది ఎక్కువ ఉంటుంది, డయాగ్నోస్టిక్స్ మనకు ఎక్కువ ఈజీగా వ్యాధి నిర్ధారణ అనేది అక్కడ టెక్నాలజీ పరంగా ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా గుర్తించబడుతుంది. రైట్, ఇది నోరో వైరస్ అండి. ఇది ఒక అంటువ్యాధి, అంటే ఒకరికి అంటుకుంటే మిగతా వాళ్ళకి కూడా వస్తుంది. ఈ లక్షణాలు చూస్తే ఈ డయేరియాకు ఎటువంటి లక్షణాలు ఉంటాయో, డయేరియా మీన్స్ అతిసార వ్యాధి ఏదైతే ఉంటుందో ఆ లక్షణాలు అన్నీ దీనికి ఉంటాయి. సో దీన్ని స్టమక్ ఫ్లూ అని చెప్పేసి పిలుస్తాం, ఇంకా వింటర్ ఓమిట్ అని చెప్పేసి పిలుస్తాం, చలికాలపు వాంతులు అని చెప్పేసి పిలుస్తాం, లేదా ఈ స్టమక్ ఫ్లూ అని చెప్పేసి పిలుస్తాం. ఈ నోరో వైరస్ని కేరళలో ఇద్దరికి మధ్యాహ్న భోజనంలో గుర్తించబడింది అండి. జనరల్గా ఇది ఈ కాలుష్యమైన ఆహారము, కాలుష్యమైన నీటిని తీసుకుంటే వస్తుంది ఇది. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెరిటేజ్ సెంటర్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెరిటేజ్ సెంటర్ అని చెప్పేసి, హెరిటేజ్ అంటే ఏంటిది? మనకి వారసత్వము, వారసత్వము కేంద్రం అని చెప్పేసి. అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఏవైతే ప్రముఖ పాత్ర వహించినాయో వాటిని ఒక దగ్గర ఒక మ్యూజియం లాగా పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. అది చండీగఢ్లో. సో చండీగఢ్లో మనకి యూటీ ఇది ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క హెరిటేజ్ సెంటర్ ఫ్యాక్ట్ బిట్టండి, ఎందుకంటే ఎక్కువ దాని మీద ఏం రాదు, అవసరం లేదు కూడా. నెక్స్ట్ డ్రోన్ ద్వారా ఫస్ట్ పోస్టల్ డెలివరీ అండి, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఎందుకో మళ్ళీ ఇవాళ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్లెయిన్డ్ కాలంలో వచ్చింది కాబట్టి. సో డ్రోన్ డెలివరీ అని చెప్పేసి మనము ఈ గుజరాత్లో ఫస్ట్ జరిగింది పోస్టల్ సర్వీస్ ద్వారా. సో డ్రోన్ ద్వారా ఒక పోస్ట్ని మెయిల్ చేస్తారు ఎక్కడ? గుజరాత్లో. ఈ సంస్థ ఏంటిది? ఈ డ్రోన్ అనేది ఎవరిది అంటే మనకి టెక్ ఈగల్. సో ఈగ అనేది తెలుసు మనకి, ఈగల్ అంటే గద్ద. సో గద్ద లెక్క పోయింది ఆ పోస్ట్ అని చెప్పేసి. ఇండియా పోస్ట్ సహకారంతో ఈ టెక్ ఈగల్ అనే డ్రోన్ సంస్థ డ్రోన్ డెలివరీ చేసింది, గుజరాత్లో ఫస్ట్ చేసింది. ఈజీగా ఈ ఉత్తరాల బట్వాడా అనేది ఫాస్ట్గా అవుతుంది మనకి ఈ డ్రోన్స్ ద్వారా. సో డ్రోన్ టెక్నాలజీ మనకి గ్రూప్ 1 పేపర్ 5లో మెయిన్స్లో ప్రశ్న వస్తుందండి. దాన్ని వ్యవసాయ రంగంలో ఎలా వాడతారని చెప్పేసి మనకి ప్రశ్న వస్తుంది, ఆన్సర్ అయితే రాసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కోర్బోవాక్స్ అండి, ఇది మనకి వార్తల్లో ఉంది. ఏంటిదంటే సో హెటిరోలోగస్ బూస్టర్. రైట్, నిన్న మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్ చూస్తే ఈ ప్రశ్న వచ్చిందండి. నేను ఆల్రెడీ ఫుల్ టైమ్స్ చెప్పిన ఏడిది, ఏదైనా వ్యాక్సిన్ నేను చెప్పినప్పుడు కోర్బోవాక్స్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు, జాన్సన్ అండ్ జాన్సన్ కావచ్చు, ఆక్స్ఫర్డ్ జెనికా కావచ్చు, లేకుంటే మోడర్నా వ్యాక్సిన్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, ఇంకేమున్నాయి ఇటువంటి వ్యాక్సిన్లు. అది ఏ టైపు మనం చెప్తున్నాం ఆల్రెడీ. ప్రోటీన్ సబ్ యూనిటా, వెక్టరల్ వైరసా, లేకుంటే ఇనాక్టివేట్ వైరస్ అని చెప్పేసి, ఎంఆర్ఎన్ఏ వ్యాక్సినా, డిఎన్ఏ వ్యాక్సినా, ఇవన్నీ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో ప్రతి వ్యాక్సిన్ నేను చెప్తున్నా. ఇందులో మన ప్రశ్న వచ్చింది, ఒక వ్యాక్సిన్ మీద మళ్ళీ మనకి ప్రశ్న వస్తే గిట్ట అది ఏ సంస్థ అని చెప్పేసి మన ప్రశ్న రాదు. ఈ వ్యాక్సిన్లో ఉన్న టెక్నాలజీ ఏంటి? ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్, డిఎన్ఏ టైప్ వ్యాక్సిన్, వెక్టర్ వైరస్ అంటే చింపాంజీ నుంచి వచ్చింది వెక్టర్ అంటాము, అంటే ఇతర జీవి నుంచి తీసుకుంటే గిట్ట దాన్ని వెక్టర్ అని చెప్పేసి పిలుస్తాం. అది ప్రాణంతోనే ఉంటుంది అది. నెక్స్ట్ చంపబడిన వైరస్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఇంకేముంటుంది అంటే సో ప్రోటీన్ సబ్ యూనిట్, అంటే మన ఈ కరోనా వైరస్ యొక్క స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాం. ఇది కోర్బోవాక్స్ అనేది ఆ టైప్ అండి. సో ఇది ఏంటిదట? హెటిరోలోగస్ బూస్టర్ అట. సో మనకు తెలుసు ఇంతకుముందు బూస్టర్ డోస్ అని చెప్పేసి ఉన్నది. బూస్టర్ డోసు, దీన్ని ఇంకేమంటాం? ప్రీకాషన్ డోసు అని చెప్పేసి అంటాం.
అంటే ఏంటిదంటే జనరల్గా ఒక వ్యాక్సిన్ అనేది ఒక వ్యాధికి వేసేటప్పుడు ఒక నిర్ణీతమైన డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. సో మనకి కరోనా వ్యాక్సిన్ మనకి 1 and 2 ఇవ్వాలి. ఇది నిర్ణీతమైన కోర్సు, కంపల్సరీ, మండేటరీ. దీనికంటే ఎక్కువ ఇచ్చేదాన్ని ఏమంటామంటే, ఇంకెక్కువ సార్లు ఇస్తే దీన్నే బూస్టర్ డోస్ అంటాం. సో బూస్టర్ డోసు. బూస్ట్ అంటే ఏంది? ఎనర్జీ ఇస్తుందని చెప్పేసి మనకి సచిన్ కానీ, కోహ్లీ కానీ, ధోని కానీ యాడ్ చేస్తారు. బూస్ట్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్పేసి. ఈ చిన్నపిల్లలకి బూస్ట్ కానీ, హార్లిక్స్ కానీ కొనిస్తే వాళ్ళు చక్కెర బుక్కినట్టే. అందులో బూస్ట్ ఉండదు, ఎనర్జీ ఉండదు, ఉత్త చక్కెర ఉంటుంది, షుగర్ ఉంటుంది. రైట్. ఇదేంటిది? సో ప్రీకాషన్ డోస్ అండి ఇంకా దీన్ని. సో మనకి జనరల్గా ఇన్ని రోజులు ఈ 2 డోసులు ఏవి వేసుకున్నావో బూస్ట్ కూడా అదే వేసుకోవాలి. సో నో మిక్సింగ్ అండి, నో మిక్సింగ్. ఇట్లా ఉంటే దీన్ని హోమోలోగస్ అంటాం దీన్ని. సో హోమోలోగస్ బూస్టర్ డోస్ అంటాం. అంటే హోమో అంటే ఇల్లు, హోమో అంటే ఒకే రకమైన. సో 2 ఎవి వేసుకుంటే బూస్టర్ అదే వేసుకోవాలి. సో ఫస్ట్ టైం ఇన్ ఇండియా కోర్బోవాక్స్ అనేది హెటిరోలోగస్గా వేసుకోవచ్చు. అంటే నువ్వు 2 వ్యాక్సిన్లు కోవిషీల్డ్ వేసుకున్నావు, బూస్టర్ డోసుగా 6 months తర్వాత ఈ కోర్బోవాక్స్ వేసుకోవచ్చు. నువ్వు 2 కోవాక్సిన్ వేసుకున్నావు, 6 months తర్వాత సెకండ్ డోస్ అయినాక 6 months తర్వాత నువ్వు ఈ కోర్బోవాక్స్ వేసుకోవచ్చు. సో ఇన్ ఇండియా ఫస్ట్ హెటిరోలాగస్ బూస్టర్ అంటే ఫస్ట్ 2 వేరే వేసుకున్నప్పటికీ ఇది ఇంకొకటి వేసుకుంటే, సో ఇట్ ఈస్ డిఫర్ ఫ్రమ్ ఎర్లియర్ డోసెస్. అంతకుముందు ఉన్న డోసెస్కి ఇది డిఫర్గా ఉంది కాబట్టి దీన్ని హెటిరోలోగస్ అని చెప్పేసి మనం పిలుస్తాం. సో కోర్బోవాక్స్ చూస్తే ఇది ఏ టైప్ అంటే ఇది ప్రోటీన్ సబ్ యూనిట్ అండి. సో మనకు కూడా గ్రూప్ 1లో ప్రిలిమ్స్, గ్రూప్ 2 ఎస్ఐలో ప్రశ్న వస్తుంది. సో ప్రోటీన్ సబ్ యూనిట్ ఒక వీడియో చేయమంటే చేస్తాను. ఏది? ప్రతి వ్యాక్సిన్ తీసుకొని ఆ వ్యాక్సిన్లో ఉన్న టెక్నాలజీ ఏంటి అని చెప్పేసి. నేను కరెంట్ అఫైర్స్లో ప్రతి వ్యాక్సిన్ చెప్పేటప్పుడు చెప్పిన ఆల్రెడీ, బట్ స్పెషల్ వీడియో అయితే చేయలేము మనం. ఓకే, ఈ ప్రోటీన్ సబ్ యూనిట్ అని చెప్పేసి దీనిలో అంటే ఏంటిది? ఇది కరోనా వైరస్ చూస్తే ఈ కరోనా వైరస్లో ఈ స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని దీన్ని తయారు చేస్తారు. దీన్ని ప్రోటీన్ సబ్ యూనిట్ అని చెప్పేసి పిలుస్తాం. సో కోర్బోవాక్స్ ఏ సంస్థ అంటే మన హైదరాబాద్ సంస్థ బయోలాజికల్ అని చెప్పేసి, బయోలాజికల్ అని చెప్పేసి ఆ సంస్థ ఉంటుంది. ఆమె ఎవరు? మహిమా దాట్లా అని చెప్పేసి ఒక లేడీ, దానికి ఎండి అండి. ఆమెకు ఈ బజాజ్ మెమోరియల్ అవార్డు వస్తుంది. బయో ఏషియా సమ్మిట్ జరిగింది హైదరాబాద్లో, అందులో బజాజ్ మెమోరియల్ అవార్డు వచ్చింది మన మహిమా దాట్లా బయోలాజికల్ సంస్థ. మన వాటర్ మర్చిపోయినాం. రైట్. నెక్స్ట్ తియాంగాంగ్. సో తియాన్గాంగ్ అని చెప్పేసి ఇది స్వర్గంలో ఉన్న రాజప్రసాదం అని చెప్పేసి పిలుస్తాం దీన్ని. దాని మీనింగ్ ఇది చైనా యొక్క అంతరిక్ష కేంద్రం అండి, చైనా స్పేస్ సెంటర్ అని చెప్పేసి పిలుస్తాం. మనకి ప్రజెంట్ ఒకటే ఉన్నది, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అని చెప్పేసి రష్యా అండ్ ఇతర దేశాలు కలిసి దాన్ని నిర్మించిన ఇంటర్నేషనల్లో స్పేస్లో. సో ఇప్పుడు ఈ తియాంగాంగ్ అని చెప్పేసి 2022 ఎండింగ్ కల్లా 2022 ఎండింగ్ కల్లా ఇది అందుబాటులోకి వస్తే అప్పుడు ఏంటి అంటే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ తర్వాత అందుబాటులో ఉన్న ఒకానొక స్పేస్ సెంటర్ ఈ తియాంగాంగ్ అని చెప్పేసి. సో దీనికి మరమ్మతులు చేసేందుకు పూర్తిగా నిర్మించేందుకు నిన్న ఈ అంతరిక్ష నౌక అనేది జియుక్వాన్, సో చైనా ప్రయోగించింది. జియుక్వాన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇది లాంగ్ మార్చ్ 2F ద్వారా, లాంగ్ మార్చ్ 2F ద్వారా ఇది రాకెట్ అండి. సో ఇది రాకెట్. ఇంకోటి షుజౌ 14 అనే వాహక నౌక, ఇది రాకెట్. ఈ రాకెట్లో ఉండేది షుజౌ 14. ఇందులో ఉంటారు 3 మనుషులు. సో వాళ్ళని వ్యోమగావులు లేదా టైకోనాట్ అని చెప్పేసి పిలుస్తాం. సో చైనా వాళ్ళు కాబట్టి టైకోనాట్, రష్యా అండ్ అమెరికా ఆస్ట్రోనాట్ అండ్ కాస్మోనాట్ అని చెప్పేసి, ఇండియా వెళ్తే వ్యోమనాట్గా పిలుస్తాం.
సో టైకోనాట్స్ ముగ్గురు పోయినారు, షుజవ్ 14 నౌక ద్వారా పోయినారు, ఇది రాకెట్ లాంగ్ మార్చ్ 2F అని చెప్పేసి, జుయూక్వాన్ అంతరిక్ష కేంద్రం అని చెప్పేసి, ఇది వెరీ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న ఒక ప్రయోగం అండి. సో నెక్స్ట్ మనకు ఈ సంజీవని, ఇది మనం డిస్కస్ చేసింది ఏంటంటే ఈ సంజీవని అనేది వాస్తవంగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆరోగ్య సంక్షేమ శాఖ అనేది ఒక టెలిమెడిసిన్ యాప్ అండి ఈ సంజీవని అనేది. సో దీన్ని ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్తోని టైఅప్ చేసిండ్లు, అంటే అనుసంధానం చేసిండ్లు. ఇది దేని కింద పనిచేస్తుంది అంటే నేషనల్ హెల్త్ అథారిటీ కింద పనిచేస్తుంది. ఈ సంజీవని అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద పనిచేస్తుంది. దీని యొక్క టెలిమెడిసిన్ యాప్ ఇది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనేది నేషనల్ హెల్త్ అథారిటీ కింద పనిచేస్తుంది. సో ఈ రెండింటిని అనుసంధానం చేస్తారు, టైఅప్ చేస్తారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూస్తే ఆఫ్ఘనిస్తాన్ అండి. సో ఆఫ్ఘనిస్తాన్ మనకి డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఈ ఆగస్టు 2021లో ఆ మంత్ పెద్ద అవసరం లేదు, ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసి తాలిబాన్ ప్రభుత్వం అనేది అధికారంలోకి వస్తుంది. అదే రోజు మనము మన ఎంబసీ, మన రాయబార కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేస్తాము, తాలిబాన్తో లింక్ అప్ అవద్దు అని చెప్పేసి. సో ఇండియాలో స్టాండ్లో మార్పు వచ్చింది మొత్తం మీద. ఎస్ మనకి అవసరం ఆఫ్ఘనిస్తాన్, చైనా మళ్ళీ అక్కడ రెచ్చిపోతుంది అని చెప్పేసి, పాకిస్తాన్ రెచ్చిపోతుంది అని చెప్పేసి మన వాళ్ళు సో ఒక దౌత్య బృందాన్ని పంపిండ్లు. ఎవరు? జేపీ సింగ్. ఈయన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క జాయింట్ సెక్రటరీ. పాకిస్తాన్లో ఇతనే, ఆఫ్ఘనిస్తాన్లో ఇతనే, ఇరాన్లో కూడా ఇతనే. సో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్లో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క జాయింట్ సెక్రటరీ జేపీ సింగ్ నేతృత్వంలో ఒక దౌత్య బృందము, డిప్లొమాటిక్ గ్రూప్ అనేది వెళ్ళి తాలిబాన్తోని ఒప్పందం చేసుకుంటుంది ఏమేమి మాట్లాడాలి అని చెప్పేసి. సో మనకి ఈ బృందంలో ఒక మహిళ అండి, ఒక మహిళ మనం గుర్తుపెట్టుకోవాలి, దీప్తి జర్వేల్. సో దీప్తి జర్వేల్ అనే ఒక మహిళ ఉన్నది. సో ఈమె ఎందుకు మనకు అవసరం అంటే ఆఫ్ఘనిస్తాన్లో మహిళల మీద తీవ్రమైన ఆంక్షలు ఉన్నాయి. సో రెస్ట్రిక్షన్స్ అనేది చాలా ఫోర్స్ఫుల్గా ఉన్నాయి. నువ్వు వెళ్ళి చదువుకోవద్దు, వాహనము డ్రైవింగ్ చేయొద్దు, పురుషునితో మాత్రమే బయటకు వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పేసి, అంటే పురుషుని సంరక్షణలో మనం వెళ్ళాలి అని చెప్పేసి, బురకా వేసుకో, పరదా వేసుకో, అది కప్పుకో, ఇది కప్పుకో అని చెప్పేసి మొత్తం మీద ఈ ఆఫ్ఘనిస్తాన్లో మహిళల మీద తీవ్రమైన ఆంక్షలు ఉంటాయి. అటువంటి ఆంక్షలు ఉన్న దేశానికి మహిళ వెళ్ళింది కాబట్టి, ఆ బృందంలో ఒక మహిళ కాబట్టి మనము కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అయితే మన పిఐబి సైట్ చూస్తే, మన ట్విట్టర్ చూస్తే, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క ట్విట్టర్ చూస్తే అందులో మన దీప్తి జర్వేల్ ఫొటోస్ ఉంటుంది. వాళ్ళ ట్విట్టర్ చూస్తే ఎక్కడ ఈమె కనిపించదు. రైట్, ఇది ఆఫ్ఘనిస్తాన్, ఇండియా అండి. సో నెక్స్ట్ గ్లోబ్ సెక్ ఒక సమ్మిట్ అండి ఇది. సో గ్లోబ్ సెక్ 2022 అనే సమ్మిట్ జరిగింది స్లోవోకియా. సో స్లోవోకియా దేశంలో జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరు? జయశంకర్. సో ఇతను విజిట్ చేస్తున్నాడు స్లోవోకియా అండ్ చెక్ రిపబ్లిక్, ఈ రెండు దేశాల్లో విజిట్ చేస్తున్నాడు. మనం డిస్కస్ చేస్తాం పూర్తిగా విజిట్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు సమ్మిట్ అయితే పూర్తిగా అయిపోయింది. సో మన ఉపరాష్ట్రపతి కూడా 3 దేశాలు వేయండి. సో ఈరోజు మనకి ఈ ఖతార్ దేశంలో ఉన్నాడు. ఈ ఖతార్ దేశంలో ఇవాళ రాత్రి వస్తాడు, మనం రేపు పూర్తిగా అప్డేట్ చేస్తాం. 3 దేశాల పర్యటన మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుది. రైట్, ఈ స్లోవేకియాలో ఉన్నాడు, ఇంకా రేపు పోతాడు చెక్ రిపబ్లిక్. ఇది మనకి వార్తల్లో ఉంది అండి. ఏది? ఈ మానవ హక్కుల మండలి ఏదైతే ఉందో, ఈ మానవ హక్కుల మండలిలో రష్యాను తొలగిస్తారు, రష్యా ప్లేస్లో చెక్ రిపబ్లిక్ అనేది వస్తుంది కొత్తగా. రైట్, ఈ స్లోవేకియా దేశంలో ఒక సమ్మిట్ జరిగింది, గ్లోబ్ సెక్యూరిటీ అని అంటారు దాన్ని, ప్రపంచ రక్షణ అని చెప్పేసి, గ్లోబ్ సెక్ 2022. సో వెన్యూ ఎక్కడ? స్లోవేకియా. థీమ్ ఏంటి అంటే మొత్తం మీద మన ఫ్రెండ్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలి, నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలి, ఈ లెవెల్లో తీసుకుపోవాలి. ఇండో పసిఫిక్ దేశాలు ఏవైతే ఉన్నాయో, సో ఇండో పసిఫిక్ అంటే ఏంటిది? ఇక్కడ హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం ఉన్న చుట్టూ దేశాలు, అమెరికా కానీ, ఆస్ట్రేలియా,
కానీ ఈ ఆసియా దేశాలు కానీ అందులో వస్తాయి. ఆస్ట్రేలియా కూడా వస్తుంది ఇండో పసిఫిక్ ఏరియాలో, రైట్. అంటే ఈ ఫ్రెండ్షిప్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవాలని చెప్పేసి ఆ థీమ్ అండి. సో ఇక్కడ మన ప్రసంగం ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఏమంటాడు అంటే, ఈ రష్యా ఉక్రెయిన్ వార్లో మీరు ఎందుకు తటస్థంగా ఉన్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తే, మా స్టాండే అంతా నెహ్రూ జమానా నుంచి మేము కూడా ఈ న్యూట్రల్ స్టాండ్ మేము ఫాలో అవుతున్నాం. సో రష్యా వైపు ఉండనవసరం లేదు, ఉక్రెయిన్ వైపు ఉండనవసరం లేదు. మా యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ దృష్ట్యా, సో జాతీయ అవసరాల దృష్ట్యా మనం నేషన్ ఫస్ట్ పాలసీ అని చెప్పేసి ఉంటుంది కాబట్టి, సో వాల్యూస్ కంటే నేషనల్ ఫస్ట్ పాలసీ ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా సో మేము రష్యా చమురు కొంటాము తక్కువగా అని చెప్పేసి ప్రసంగిస్తాడు. ఇంకా యూరప్కి ఎక్స్ట్రా అడ్వైజ్ ఇస్తాడు, సలహా. ఎవరు అడగలేదు వాస్తవంగా, అయినప్పటికీ సలహా ఇస్తాడు. ఈ ప్రపంచ సమస్యలన్నీ యూరప్ సమస్యలు కావనుకుంటారు మీరు, యూరప్ సమస్య మొత్తం ప్రపంచ సమస్య అని చెప్పేసి అంటారు మీరు, ఈ ఆలోచన సరళి మీరు మార్చుకోవాలని చెప్పేసి వాళ్ళకి హితబోధ చేస్తాడు. అంటే యూరోప్లో సమస్య ఉంటే అది ప్రపంచ సమస్యనేట, వరల్డ్ సమస్య ఉంటే యూరోప్ సమస్య కాదు అన్నట్టు వాళ్ళ థింకింగ్ అనేది ఉంటుందట. దాన్ని మార్చుకోవాలి అని చెప్పేసి హితబోధ చేస్తాడు మన జయశంకర్. మనం చూసిన బెస్ట్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలలో జయశంకర్ ది బెస్ట్ అండి. ఎక్కడ కూడా భయపడకుండా ఎక్సలెంట్గా చాలా అన్ని అంశాలు ఖండించుకుంటా ఇండియాకి ఫేవర్గా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఎస్, హీ ఈస్ ద బెస్ట్ ఎక్స్టర్నల్ మినిస్ట్రీ అఫైర్స్ ఇన్ ఇండియా, రైట్. నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ అండి. ఈ ఫ్రెంచ్ ఓపెన్ అని చెప్పేసి, సో మనకి ఫ్రెంచ్ ఓపెన్ జరిగింది. సో పురుషులు మహిళది అయిపోయింది, ఒకరు ఇద్దరు గెలుస్తారు మొత్తం మీద. సో ఇది జరిగే కోర్టు పేరు క్లే కోర్టు అండి. సో ఎర్ర మట్టి అని చెప్పేసి, ఎర్ర మట్టి ఉంటుంది, రోలాండ్ గ్రాస్ అని చెప్పేసి పిలుస్తాం దాన్ని. సో ఇక్కడ ఈ పురుషులది నాదల్, స్పెయిన్ బుల్ వర్సెస్ రూడు. ఈ రూడ్ది నార్వే అండి, నార్వే, ఇతనిది స్పెయిన్. ఈ మ్యాచ్ జరిగితే ఏకపక్షంగా ముగిసింది, నాదల్ గెలుస్తాడు. ఈ ఫ్రెంచ్ ఓపెన్ 14th టైం గెలుచుకున్నాడు. మొత్తం మీద ఇది 22వ ట్రోఫీ అండి. సో ఆల్ టైమ్ రికార్డ్ ఇతందే. పురుషుల టెన్నిస్లలో ఒక స్వర్ణ యుగంగా చెప్పుకోవచ్చు. ఈ ఫెదరర్, జకోవిచ్ అండ్ నాదల్ ముగ్గురే. బట్ ఇతని వయసు అయిపోతున్నప్పటికీ ఇంకా ఎక్కువ ఫైట్ చేస్తున్నాడు నాదల్ అని చెప్పేసి 22వ ట్రోఫీ వచ్చింది. సో 14th టైం అండి. ఇది ఒక ట్రోఫీ 14th టైం. అందున ఫ్రెంచ్ ఓపెన్ చాలా కష్టం, ఎర్రమట్టి ఉంటుంది. సో అయినప్పటికీ గెలుస్తున్నాడు మన నాదల్. ఇది నా అడ్డా అని చెప్పేసి పిలుస్తున్నాడు. ఎందుకంటే 14th టైం ఒక ట్రోఫీ అంటే రికార్డ్ అది. సో మనకి నార్వే ఇతను గుర్తుంచుకోవాలంటే ఎస్ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ ఓపెన్ శకంలో ఈ నార్వే నుంచి ఫైనల్కి వచ్చిన ఫస్ట్ పర్సన్ రూడ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. సో మనకి మహిళ చూస్తే మహిళలలో ఈ స్వైటెక్ అనే అమ్మాయి గెలిచిందండి. స్వైటెక్ అట, ఈమెది పోలాండ్. సో ఈ మహిళ గెలిచినప్పటికీ ఆమెకున్న టెక్కు అనేది పోలేదు అని చెప్పేసి మనం అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళు. ఇటువంటి పేర్లు ఉన్నప్పుడు ఎట్లా ఎవరైనా ఏం చేయాలి, బట్టి పట్టాలి. సబ్జెక్టు ఎక్కడ ఉంటుందో అక్కడ నేర్చుకోవాలి, ఫుల్గా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఒక పెద్ద గడ్డి వాము ఉంటుంది, గడ్డిలో పెద్ద గడ్డిలో చిన్న సూది పడితే ఎంత జాగ్రత్తగా వెతకాలనో అంత జాగ్రత్తగా ఈ పాలిటీ కానీ ఎకనామీ కానీ దాన్ని అట్లా చదవాలి. కొన్ని ఫ్యాక్ట్ బిట్స్ వచ్చినప్పుడు ఇట్లా చదువుకోవాలి. మనకి రెండూ తెలిస్తే ఎగ్జామ్లో ఈజీగా సక్సెస్ కావచ్చు. సో స్వైటెక్ అనేది పోలాండ్, ఈమె కోకో గాఫ్ అట. సో కోకో గాఫ్ అనేది అమెరికా అమ్మాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ అమెరికా అమ్మాయి సంచలనం అండి. సో మనకి అమెరికాలో ఈ తుపాకీ కల్చర్, గన్ కల్చర్ అనేది పెరిగిపోతుంది కాబట్టి సో నాకు పీస్ కావాలని చెప్పేసి ఆమె కెమెరామెన్ దగ్గర వెళ్ళి రాస్తుంది. సో ఇట్లా ఈమె వార్తల్లో ఉంది కోకో గాఫ్ అని చెప్పేసి. సో మనకి గాఫ్ అంటే ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ ఉంటాడు, అతను వేరు, ఈమె వేరు. సో నెక్స్ట్ ఇంకోటి తెలంగాణలో ఒక విష్ణువర్ధన్ మనకి వార్తల్లో ఉన్నాడు. స్పోర్ట్స్ రంగంలోనే విష్ణువర్ధన్. ఈ విష్ణువర్ధన్ ఏంటి అంటే ఇటీవల మన ఇండియన్ బ్యాడ్మింటన్ టీం తొలిసారిగా థామస్ కప్ గెలుచుకుంది. సో థామస్ కప్ గెలుచుకుంది కదా. ఈ థామస్ కప్ గెలుచుకున్న సభ్యులలో తెలంగాణ వ్యక్తి విష్ణువర్ధన్ అండి. మనది అప్పుడు చెప్పలేదు, ఈరోజు పేపర్లో వచ్చింది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఇతనికి సన్మానం చేస్తారు కాబట్టి సో ప్రశంసా పత్రం కూడా ఇచ్చినారు కాబట్టి
సో థామస్ కప్ గెలుచుకున్న ఇండియా సభ్యులలో ఒకానొక తెలంగాణ సభ్యుడు మనకి విష్ణువర్ధన్ అండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి నుంచి మనకి ఈ 1969 ఉద్యమం నుంచి రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. సో నేను కంపల్సరీ హామీ ఇస్తున్న జూన్ 30 కల్లా తెలంగాణ ఉద్యమాన్ని ఈ గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని పూర్తి చేద్దాం. సరే, ఇంకేమన్నా అటు ఇటు అయితే ఒక్క వారం అండి, ఇంకా వారం కంటే ఎట్టి స్థితిలో కూడా కంపల్సరీ వెనక్కి పోయేది లేదు, ఇంకా ఇది ఎక్కువ దూరం పోయేది లేదు. సో మనకి జూలై 1st వీక్లో అయిపోయినా కూడా మీకు ఎస్ఐ ఎగ్జామ్ ఎప్పుడుంది? August 7 అంటున్నారు, బట్ నాకు డౌటే. ఆ రోజు ఇంకేదో ఎగ్జామ్ ఉందట, అంటే 1 month బిఫోర్ రివిజన్ సరిపోతుంది. ఎస్ఐకి అంతగానో నేను చెప్పేది చాలా ఎక్కువ వాస్తవంగా. గ్రూప్ 2, గ్రూప్ 1 రాయొచ్చు. రైట్, వి ప్రకాష్ తెలుగు అకాడమీ, అరుణోదయము, గౌతమ్ పింగ్లే, ఎలికంటే శంకర్రావు, డిఫరెంట్ బుక్స్ కాబట్టి ఇంక అంతకంటే ఎక్కువ వాడు ఏమి ఇస్తాడు? సివిల్స్లోనే ఏమి ఇవ్వలేదు, దీంట్లో ఏమి ఇస్తాడు? కానీ అంటే ఆ బుక్ యొక్క గొప్పతనం మనం చెప్పేది. మనది ఎప్పుడు కాదు, ఎప్పుడైనా బుక్సే గొప్పవి, మనం ఎప్పుడు బుక్స్తో నేర్చుకుంటూ ఉండాలి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.